నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ మీటింగ్ 24 అంశాలపై చర్చ। ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎవరు దళారుల చేతుల్లో మోసపోకుండా జాగ్రత్త పడాలని సూచించిన మంత్రి నాదెండ్ల మనోహర్। జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా అభిమానుల మధ్య కేక్ కట్ చేసి జూనియర్ ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గొండు శంకర్। ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు మహానాడు కార్యక్రమం గొప్ప వేదిక అని తెలిపిన టీడీపీ నాయకుడు గండి బాబ్జీ। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది। మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను రద్దు చేసే ప్రతిపాదనపై కేబినెట్ చర్చించింది। ఇక నుంచి రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ ప్రతిపాదన ఇచ్చింది। సచివాలయంలో మొదటి బ్లాక్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కొనసాగింది। మొత్తం 24 అంశాలపై కేబినెట్లో చర్చించారు। ఈ ఏడాదిలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ, పారిశ్రామికాభివృద్ధిపై ప్రచారం చేసే అంశంపై చర్చించనున్నారు। ఉద్యోగుల బదిలీ అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది। వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునింది। ఏపీ లెదర్ ఫుట్వేర్ పాలసీ 4.0కి కేబినెట్ ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది। ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎవరు దళారుల చేతిలో మోసపోకుండా జాగ్రత్త పడాలని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు ఉంగుటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు। ఏలూరు జిల్లా ఇన్ఛార్జిగా నేను వ్యవహరిస్తున్న సందర్భంగా 5వ స్థానంలో జిల్లా ఉంది। ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ప్రణాళికబద్ధంగా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా 5వ స్థానం నుంచి వచ్చే సంవత్సరం లోపు 3వ స్థానానికి తీసుకెళ్లే విధంగా కొన్ని చర్యలు చేపట్టబోతున్నాం। పరిశ్రమలను ఆహ్వానించాలి, యువతకు మనం ఉపాధి అవకాశాలు కల్పించాలి। వ్యవసాయ రంగానికి ఏ విధంగా మేము ఒక మార్పు తీసుకొచ్చి చూపించానో ప్రజలందరూ కూడా గమనించారు। ఈ ప్రాంతంలో ఉన్న చాలామంది వరి పండించే రైతులు ధాన్యం కోసం ఇబ్బంది పడకుండా కొనుగోలు విషయంలో ప్రభుత్వం నుంచి 24 గంటల్లోనే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ చేశాం। ఏ ప్రభుత్వం కూడా రాష్ట్ర చరిత్రలో ఈ 12-14 గంటల్లో దాదాపు 12,500 కోట్ల రూపాయలు ఈ రోజుకి ఖరీఫ్, రబీ రెండు కలిపి మేము రైతుల ఖాతాల్లో 24 గంటల్లోనే జమ చేశాం। ఈసారి పంట ఎక్కువగా అద్భుతంగా రైతులు పడిన కష్టాలకి, గతంలో జరిగిన నష్టాలని ఆధారం చేసుకొని భగవంతుడు రైతుల్ని ఆశీర్వదించాడు। దిగుబడి ఎక్కువ ఉంది, దానివల్ల కొంచెం అలజడి క్షేత్రస్థాయిలో, ఎందుకంటే వ్యవసాయ శాఖ నుంచి మాకు వచ్చిన ప్రాథమిక అంచనాలకి అదనంగా దిగుబడి ఉంది కాబట్టి కొంతవరకు రైతులు కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది పడ్డారు। కానీ ఖచ్చితంగా రబీలో మేము దాన్ని మేకప్ చేసి ఈ రోజు వరకు కూడా జిల్లాలో ఎప్పుడు లేని విధంగా, నిన్న కూడా మంత్రి గారు రామానాయుడు గారు ఫోన్ చేసి గౌరవ శాసనసభ్యులందరూ కూడా అడుగుతున్నారంటే మరొక 50,000 మెట్రిక్ టన్నులు ఈ జిల్లాకి అదనంగా ఇవ్వడం జరిగింది। మొన్న సమీక్ష జరిపినప్పుడు 1,00,000 మెట్రిక్ టన్నులు ఇచ్చాం, మరొక 50,000 నిన్న మరొకసారి మేము పౌర సరఫరాల శాఖ నుంచి అదనంగా ఈ జిల్లాకి ఇచ్చాం। కొనుగోలు విషయంలో రైతులందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు, ఎక్కడ పొరపాటు జరగదు। దయచేసి దళారులు నమ్మబాకండి। ప్రభుత్వం మీకు అందిస్తున్న ఈ సహాయం కనీస మద్దతు ధర ద్వారా రైతులు కొంచెం ఓపికగా, ఖచ్చితంగా ఎక్కడైతే మనకి రైతు సహాయ కేంద్రాలు ఉన్నాయో వారి ద్వారా మిల్లర్లకు అందించే విధంగా అంతిమంగా రైతులు లబ్ధి పొందాలి, దళారులు కాదు, రైస్ మిల్లర్లు కూడా దీంట్లో తోడ్పడాలి అనేది మనస్ఫూర్తి। ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా శ్రీకాకుళం మండలం
కొత్తపేటలో ఎన్టీఆర్ అభిమానుల మధ్య శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ మంచి సినిమాలు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. తన అద్భుతమైన నటనతో అభిమానులను అలరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్పై తాత స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశీస్సులు ఎల్లవేళలా వెన్నంటే ఉంటాయన్నారు. హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ జూనియర్ ఎన్టీఆర్ గారు మరిన్ని సక్సెస్ఫుల్ మూవీస్ రావాలి, ఆయన ఇంకా గ్లోబల్ హీరోగా ఎదగాలని కోరుకుంటూ మరొకసారి వారి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని గుర్తించడానికి శ్రీరాములు గారు, రామకృష్ణ నాగేశ్వరరావు గారు, ఆయన ప్రసారం గారు, ప్రసారందరూ రాష్ట్రపతి గారు అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు మహానాడు గొప్ప వేదిక అని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం మినీ మహానాడుని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గండి బాబ్జీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి స్వర్గీయ ఎన్టీ రామారావు నిర్వహించిన మహానాడును నేటి వరకు కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ప్రతి సంవత్సరం మే నెల 27, 28, 29 తేదీలలో నిర్వహించే మహానాడుకి ముందు శాసనసభ నియోజకవర్గాల వారికి, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఆయా నియోజకవర్గాల్లో మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించి కార్యకర్తల ద్వారా సమస్యలను తెలుసుకుని తీర్మానం చేసి పార్టీ అధిష్టానానికి పంపడం జరుగుతుందన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క విధానం మేరకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ మహానాడు జరుపుకోవడం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా ఇది అలవాటుగా వచ్చింది. కాబట్టి ఈ నెలాఖరు 27, 28, 29లో పెద్ద మహానాడు నిర్వహిస్తాం. అందులో భాగంగా ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మినీ మహానాడులు నిర్వహించి స్థానిక సమస్యల్ని మరి ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రోడీకరించి జిల్లా పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు దాంట్లో ఆమోదించి ఇది రాష్ట్ర కమిటీకి పంపిస్తాం. సమస్యలు ఇప్పుడే మా పెద్దలు కూడా చాలామంది చెప్పారు, మీ అందరికీ తెలుసు. గవర్నమెంట్ వచ్చి కనీసం 11 నెలలు అయింది. ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేశాం. నిన్ననే ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇస్తా ఉన్నారు. సిలిండర్లు కూడా ఇచ్చేస్తా ఉన్నారు, 3 సిలిండర్లు. రైతు బంధు ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ 6,000, మన స్టేట్ నుంచి 8,000 కూడా రైతు బంధు పథకం కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. బడి పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆ రోజు డబ్బులు ఇస్తామని చెప్పారు ఆడపిల్లలకి. అది కూడా ఎంతమంది పిల్లలు అయితే అంతమంది పిల్లలకి కూడా 1,500 రూపాయల లెక్కని ఆ డబ్బు కూడా రిలీజ్ చేస్తామన్నారు. కొత్త రేషన్ కార్డులు కూడా ఇష్యూ చేస్తామని చెప్పారు. దానికి గైడ్లైన్స్ వస్తున్నాయి. పక్కా ఇల్లు అందరికీ కూడా చాలా మందికి గతంలో మన హయాంలో కట్టిన ఇల్లు కూడా ఇప్పటి వరకు కూడా కేటాయించలేదు, టిట్కో ఇల్లు. అవి కూడా నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంక్వైరీ చేసి మళ్ళీ ఆ ఇల్లుల్ని వాళ్ళకి కేటాయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. మరి ఇంకా ఎంత అవసరం అవుతుందో హౌసింగ్ రేపు మళ్ళీ అన్ని కొత్త అప్లికేషన్లు తీసుకొని స్థలం ఉన్నవారికి సుమారు 3,50,000 వరకు కూడా డబ్బు ఏర్పాటు చేసి ఇల్లు కట్టాలనే ఆలోచన కూడా ఉంది ప్రభుత్వానికి. కాబట్టి ఇవన్నీ అమలు జరగడానికి ముందుగా ఈ మహానాడులో డిస్కస్ చేసుకొని మేమందరం కూడా జిల్లాలో అలాగే రాష్ట్రంలో కూడా ఇవన్నీ కూడా పెద్దలు తెలియజేసి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కార్యకర్తలుగా, నాయకులుగా మేమందరం కూడా కృషి చేస్తాం. ప్రభుత్వం ఏదైతే ఉందో ఈవేళ ఈ మహానాడుల్లో పెట్టిన సమస్యల్ని వాళ్ళు కూడా క్రోడీకరించి ప్రజలకు మనం ఏం చేయగలుగుతాం, ఏం చేయాలి, ఇప్పటి వరకు మనం ఎన్ని చేసాం, ఇవన్నీ కూడా ఇంకా ఏం చేయాలని చెప్పి ఆలోచనతో పనిచేసే ఉద్దేశంతో మన విశాఖపట్నంలో నార్త్ నియోజకవర్గం యొక్క మహానాడుని మేమందరం పెద్ద సమస్యలో పెట్టుకున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మేము ఒకటే కోరుతున్నాం, ప్రజలకు మేము ఏవైతే హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా నిలబెట్టుకోవడానికి తూచా తప్పకుండా మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.